పిల్లాడు సిరప్ వేసిన ప్రతిసారి వామిటింగ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ సిరప్ వేయాలా వద్దా? ఇదే కన్ఫ్యూజన్‌లో చాలామంది పేరెంట్స్ ఉంటారు. ఒకవేళ ఇవ్వలేదంటే తగ్గదనే భయం. ఒకవేళ ఇస్తే ఓవర్‌డోస్ అవుతుందనే భయం. పిల్లలకిచ్చే సిరప్స్‌లో చాలా వరకు చేదుగా ఉంటాయి. ఇవి వాళ్ళలో గ్యాగ్ రిఫ్లెక్స్‌ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీంతో వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ అయ్యాక మళ్ళీ సిరప్ ఇవ్వాలా వద్దా అనే దానికి టైమింగ్ చాలా ముఖ్యం. ఒకవేళ మీ పిల్లాడు సిరప్ తీసుకున్న 60 నిమిషాల లోపలే వామిటింగ్ చేసుకుంటున్నాడంటే మళ్ళీ సిరప్‌ని రిపీట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ డోస్ అబ్జార్బ్ అయ్యి ఉండదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ పిల్లాడు సిరప్ తీసుకున్న 60 నిమిషాల తర్వాత వామిటింగ్ చేసుకుంటున్నాడంటే ఎంతో కొంత సిరప్ లోపలికి పోయి ఉంటుంది. అందుకే మళ్ళీ డోస్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ డోస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి 4, 5 రకాల సిరప్‌లు ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి 5-10 మినిట్స్ అన్న గ్యాప్ ఇచ్చి వేయాలి. ఒకవేళ డ్రాపర్‌తో మీరు వేస్తున్నారు అంటే డ్రాపర్‌ని గొంతు లోపలి వరకు పెట్టకూడదు. నోటి దగ్గర ఒక కార్నర్‌కి పెట్టి అక్కడి నుంచి మెల్లిగా డ్రాప్స్ వేయాలి. అన్ని రకాల సిరప్స్ పిల్లలకు ఖాళీ కడుపుతో కూడా వేయకూడదు. కానీ ప్రతిసారి ఇలాగే అవుతుంది, నీళ్లు కూడా తాగలేకపోతున్నాడు, బాగా నీరసంగా ఉంటున్నాడంటే మాత్రం మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వండి. ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. మరిన్ని పేరెంట్స్‌కి షేర్ చేయండి.